మణిపూర్ ఇంకా మండుతూనే ఉంది. అల్లర్లు అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించడం లేదు. కర్ఫ్యూ విధించినా, ఇంటర్నెట్ సేవలు బంద్ చేసినా పరిస్థితుల్లో ఎటువంటి మార్పు రావడం లేదు. మరోవైపు విద్యార్థుల ఆందోళనతో మణిపూర్ విశ్వవిద్యాలయం అన్ని పరీక్షలను వాయిదా వేసింది. అయితే పరిస్థితులు మాత్రం అదుపులోకి వచ్చాయని అధికారులు ప్రకటించారు. మణిపూర్లో విద్యార్థుల ఆందోళన కంటిన్యూ అవుతూనే ఉంది. డీజీపీని తొలగించాలంటూ స్టూడెంట్స్ చేస్తున్న ఆందోళన కొనసాగుతూనే ఉన్నాయి. ఇవాళ కూడా ఇంఫాల్లో విద్యార్థులు నిరసన తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పినందుకు కారణమైన డీజీపీని తొలగించాలంటూ రాజ్ భవన్ దగ్గర విద్యార్థులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. విద్యార్థుల ఆందోళనలతో పోలీసులు విధించిన కర్ఫ్యూ కొనసాగుతోంది. ఈ నెల 15 వరకు కర్ఫ్యూ అమల్లో ఉండనుంది. మరోవైపు విద్యార్థుల ఆందోళనలతో మణిపూర్ విశ్వవిద్యాలయం అన్ని పరీక్షలను వాయిదా వేసింది. అన్ని ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలలను సెప్టెంబర్ 11, 12 తేదీలలో మూసివేయాలని విద్యాశాఖ ఆదేశించింది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నిరసనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు అధికారులు. మణిపూర్లో పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా. ఇతర రాష్ట్రాలపై ప్రభావం పడకుండా భారత ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు. అల్లర్లపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా జోక్యం చేసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. హింసాత్మక సంఘటనలపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తోంది. అల్లర్లపై ఫోకస్ పెట్టిన కేంద్రం పరిస్థితులను చక్కదిద్దేందుకు 2000 మందితో 2 సిఆర్పీఎఫ్ బెటాలియన్లను మణిపూర్కు పంపింది. మరోవైపు వివిధ జిల్లాల్లో 92 చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 129 మంది అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. విద్యార్థుల ఆందోళనలపై స్పందించారు గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య. మణిపూర్లో శాంతి స్థిరత్వాన్ని పునరుద్ధరించడానికి అన్ని వర్గాలు, విద్యార్థి సంఘాలు కలిసి పనిచేయాలని కోరారు. ప్రస్తుతం మణిపూర్లో పరిస్థితులు అదుపులోకి వచ్చాయన్నారు సిఆర్పీఎఫ్ డీఐజీ మనీష్ కుమార్ సచార్. అక్కడక్కడ చిన్న ఘటనలు జరుగుతున్నాయని, వాటిని కూడా పరిష్కరిస్తున్నామని తెలిపారు. పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.